ఒక మనిషి తన జాతకంలో చూపించుకున్నప్పుడు ధనయోగం ఉంది అని తెలుస్తుంది. ధనయోగం అంటే ఎంత వస్తే ధనయోగం? 1,00,000 ఇస్తే ధనయోగమా? ఏమీ లేని వాడికి 1,00,000 రూపాయల, 1,00,00,000 రూపాయలు ఎంత వస్తే ధనయోగం? 10 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు? ఈ దేశంలో, ఈ ప్రపంచంలో మీరు ఎంత అమౌంట్ తీసుకున్నా అంతకన్నా 10 రెట్లు ఉన్న వాళ్ళు ఉంటూనే ఉన్నారు. కాకపోతే మనకెంత వస్తే మనకు ధనయోగంగా చూస్తాం. బా, కలిసి వచ్చింది, వీడు చాలా మంచి ధనవంతుడు, చాలా మంచి ధనవంతుడు, ఎన్ని కోట్లు ఉండాలి? సో దీనికి ఎక్కడన్నా కొలమానం ఉందా? నా ధనయోగంలో నేను ఎంత సంపాదిస్తుందో తెలుస్తుందా అన్నప్పుడు ఖచ్చితంగా మీ జాతకంలో మీకు ఈ కాంబినేషన్, ఈ యోగము ఎంత స్ట్రాంగ్గా ఉన్నది, సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎంత పైకి వెళ్తున్నారు, సో మీ స్టార్టింగ్ ఎక్కడ, మీ ల్యాండింగ్ ఎక్కడ అనేది ఖచ్చితంగా జ్యోతిషంలో మన అంచనా లేదు. సో ఇది ఖచ్చితంగా మీ మీరు వేసుకున్న జాతకం కానీ, మీరు పరిశీలించే జ్యోతిష్కుడు కానీ ఖచ్చితంగా చూసి దీన్ని అనలైజ్ చేసినప్పుడు తెలుస్తుంది. మీరు చెక్ చేసుకున్నారా?